హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో శివరాత్రి అనేసి టెంపుల్కి వచ్చేసాను. మా ఇంటి దగ్గర ఉన్న రామాలయం టెంపుల్, ఇందులోనే మహాశివాయ టెంపుల్ కూడా ఉంటుంది. చాలా పీస్ఫుల్ టెంపుల్, చాలా బాగుంటుంది. నిన్న ఈవినింగ్ టైం వెళ్ళాను. లేట్గా వెళ్ళినా సరే చాలా పబ్లిక్ ఉండే అక్కడ. ఇంటి నుండి చెప్పులు వేసుకొని రాను, ఇక్కడే కాలు కడుక్కొని దేవుడు నెత్తిలో కొన్ని వాటర్ చల్లుకొని లోపలికి ఎంట్రీ అయితే అయిపోయాను. చాలా పబ్లిక్ ఉండే ఇక్కడ. సో 1 by 1 ఇలా లోపలికి ఎంట్రీ అయిపోయాము. నేను దేవుడికి అభిషేకం చేద్దామని కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చేసాను. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర అండ్ 5 రకాల పండ్లు. సో ఇక్కడ ఒక పక్కన నించొని చేస్తున్నాను. ఫస్ట్ టైం ఇది నాకు. నేను ఎప్పుడైనా సరే రాగి చెంబులో నీళ్ళు తెచ్చేసి దేవుడికి అభిషేకం చేస్తాను. కానీ నిన్న మా అక్క నాకు సజెస్ట్ చేసి ఉండే ఇలా చేసుకోమనేసి. సో ఫస్ట్ టైం చేశాను, కానీ చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్సో నేను ఏమనుకున్నానంటే ఎవ్రీ ఇయర్ ఇది నేను ఫాలో అవుదామనేసి. చాలా బాగుండే ఇదైతే. అండ్ నెక్స్ట్ ఇయర్స్ కూడా నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను ఇది. అండ్ ఇక్కడ చాలా పబ్లిక్ ఉండే, ఏదో అలా అడ్జస్ట్ అయిపోయి ఇక్కడ చేసేసుకుంటున్నాను. ఫాస్ట్గా చేసుకున్నాను, ఎందుకంటే అక్కడ మళ్ళీ క్యూ లైన్లో నించోవాలి. అండ్ అక్కడ మళ్ళీ 1 by 1 అభిషేకం చేసుకోవాలి దేవుడికి. మా అక్క అయితే ఇంటి నుంచి అన్నీ రెడీ చేసుకొని వచ్చింది. నేను ఇక్కడే అన్నీ చేసుకుందామనేసి టెంపుల్కి డైరెక్ట్ వచ్చేసాను. ఇలా అయితే నేను రెడీ చేసుకున్నాను దేవుడి కోసం. ఇప్పుడుగా లైన్లో నించొని అక్కడ అభిషేకం కోసం క్యూలో ఉన్నాను. సో నా టర్న్ వచ్చేసింది ఫైనల్లీ. సో ఇక్కడ దేవుడికి అభిషేకం చేసుకున్నాను. అండ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నేను లాస్ట్ 5-6 years నుంచి ఫాస్టింగ్ చేస్తున్నాను. నాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నాకు అంటే చాలా మంది ఏం చెప్తారంటే ఎప్పుడు ఆకలి కాదు కానీ కరెక్ట్ ఫాస్టింగ్ ఉందామన్న రోజే ఆకలి అవుతుందని. కానీ నాకు అలా కాదు. నేను దేవుడికి ఏ రోజైతే అనుకున్నానో ఆ రోజు నాకు ఎందుకు ఆకలే కాదు. అండ్ సాటర్డే కూడా నాకు అలవాటు, అంటే రైస్ తినను ఆ రోజు. జస్ట్ టిఫిన్ చేస్తాను, చపాతీ, పూరి అలా. సో అలా నాకు ఫాస్టింగ్ అలవాటు. అండ్ 1-2 days నేను ఫుడ్ లేకుండా కూడా, అంటే రైస్, మనం బేసిక్ ఇక్కడ రైసే తింటాం కదా ఎక్కువ. సో అది లేకున్నా కూడా నేను ఉండగలుగుతాను, నాకు అలా అలవాటే. ఇక్కడ దేవుడికి ఇలా మొక్కున్నాను. ఇదే కాకుండా మళ్ళీ చెములు వాష్ చేసి అందులో మంచినీళ్ళు తీసుకొని దేవుడికి మంచినీళ్ళతో కూడా అభిషేకం చేద్దామని మళ్ళీ లైన్లో నించున్నాను. సో ఇక్కడ భక్తులందరూ అయితే చాలా రకాల పండ్లు, పువ్వులు, కొబ్బరికాయ, అగరబత్తీలు అన్నీ తీసుకొచ్చేసి దేవుడికి ఇక్కడ పూజ చేసుకుంటున్నారు. నేను ఇలా నీళ్ళతో కూడా దేవుడికి అభిషేకం చేసుకున్నాను. చాలా సాటిస్ఫైడ్గా, హ్యాపీగా మంచిగా పూజ చేసుకున్నాను ఇక్కడ దేవుడికి, శివుడికి అయితే. సో ఇలా బయట వాతావరణంలో పూజ జరిగింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి మళ్ళీ నమ శివాయని దర్శనం చేసుకోవాలి. ఇది క్యూ లైన్ అనమాట మళ్ళీ లోపల. సో ఇలా జరిగింది. ఫస్ట్ అయితే గణేషుని దర్శనం చేసుకొని మహాశివుని దర్శనం చేసుకున్నాను. మళ్ళీ తర్వాత బాగుండే. అండ్ డేట్స్